రాజధాని అసైన్డ్ పిటిషన్లకు సంబంధించి హైకోర్టు కొట్టేసింది. చాలా స్పష్టంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. కక్షపూరితంగా దురుద్దేశంతోనే ఈ పిటిషన్లు వేసినట్లు కనిపిస్తూ ఉంది. పాలనాపరమైన నిర్ణయాలకు సంబంధించి నేరాన్ని ఆపాదించలేమంటూ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. నారాయణ మీద వేసిన పిటిషన్లు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్న పిటిషన్లను కొట్టేసింది హైకోర్టు. రాజధాని వ్యవహారానికి సంబంధించి ఇక్కడ ఏదైతే వీళ్ళు ప్రస్తుతం ఇంతకుముందు వేసిన పిటిషన్లు కావచ్చు, మాట్లాడుతున్న వీటన్నిటికి సంబంధించి కూడా ఎక్కడ రాజధాని రైతులు వెళ్ళలేదు కోర్టుకి. ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుకు వెళ్ళారు. అలాగే ఎక్కడ అన్యాయం జరిగిందని రైతులు ఎవరు వచ్చి పిటిషన్ వేయలేదు. రైతులు చాలా స్పష్టంగా చాలా క్లారిటీతో ఉన్నారు. అయినప్పటికీ ఆళ్ల రామకృష్ణారెడ్డి కక్షపూరితంగా దౌర్జన్యంగా ఆ రోజున ప్రస్తుతం దురుద్దేశంతో ఈ పిటిషన్లకు సంబంధించి వేశారనేది చాలా స్పష్టంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా అడుగడుగున ఎలా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ వచ్చారు, చేస్తూనే ఉన్నారు. ఇక్కడ సిఆర్డీఏ నిర్ణయాలకు చట్టపరమైన రక్షణ, దాని ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదని, ఈ ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి అంటూ అందుకే ఈ పిటిషన్లన్నీ కొట్టేస్తున్నామంటూ హైకోర్టు చెప్పింది. ఎందుకంటే ఇక్కడ నష్టపోయామని రైతులు ఎవరు కూడా కోర్టుకు రాలేదు. మళ్ళీ పాలనాపరమైన నిర్ణయాలకు సంబంధించి నేరం ఆపాదించలేము, అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అనే విషయాన్ని హైకోర్టు చెప్పింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందు నుంచి కూడా ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక కేసు వేయడం, పిటిషన్లు వేయడం, కోర్టుకు వెళ్ళడం, ఏ రకంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేయడం. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా వైసీపీ, ప్రస్తుతం ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక్కరే కాదు, వైసీపీకి సంబంధించిన చాలామంది గతంలో కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకంగా ప్రతి విషయంలో కోర్టు వారికి మొట్టికాయలు వేసింది. అయినా సరే తీరులో వైఖరిలో మార్పు లేదు. రాజధాని అంశం గురించి అయితే చెప్పాల్సింది లేదు. ఎందుకంటే రైతులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే అధికారంలో వైసీపీ ఉన్నంత వరకు, ఆ తర్వాత అధికారం కోల్పోయే వరకు కూడా రైతులు వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే వచ్చారు. ప్రభుత్వం దిగిపోయింది. అయినా సరే ఇప్పటికీ కూడా వైసీపీ ఏదో ఒక రకంగా కుట్రలు చేస్తూ ఉంది. రాజధానిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక చట్టరూపం బిల్లు తీసుకొచ్చినా సరే ఆ రోజున కూడా ఆ బిల్లుకు సంబంధించి మద్దతు ఇవ్వలేదు దేశంలో అన్ని పార్టీలు ఇచ్చినప్పటికీ. అంతకుముందు రాజధాని ప్రతిపాదన చేసినప్పుడేమో ఈ భూమి సరిపోదు, ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది, ఎక్కువ ల్యాండ్ సేకరించాలని చెప్పారు. ఆ తర్వాత నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అధికారంలోకి వస్తే రాజధాని మార్చేది లేదంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతోనే తీసుకొచ్చి 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు సంయమనంతో ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలు వైసీపీ వలలో పడలేదు, ట్రాప్లో పడలేదు. ప్రజలందరూ సంయమనాన్ని పాటించారు. ఈ 3 రాజధానుల వ్యవహారానికి సంబంధించి అందరూ కూడా గలమెత్తారు. అన్ని ప్రాంతాల ప్రజలు పోరాటం చేసి అమరావతి రైతులకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. వైసీపీకి 11 సీట్లకు పరిమితం చేసింది రాష్ట్ర ప్రజానీకం. అంటే అన్ని ప్రాంతాల మద్దతు ఉంది అమరావతి రాజధానికి. ఆ విషయాన్ని వైసీపీ నేతలకు కూడా తెలుసు. 11 స్థానాలు ఇచ్చారంటే అర్థం చేసుకోవాలి. అయినా సరే మళ్ళీ అధికారం కోల్పోయాక కూడా కుట్రలు చేయడం అనేది మానుకోలేదు. అదే రకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికీ అదే రకంగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత 3 రాజధానుల పేరు అది కాస్త పక్కన పెట్టి, అది అప్పుడు మా విధానం, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు కొత్త మావిగన్ అంటూ ఈ విధానాన్ని ప్రకటించి మేము మావిగన్తో ఎలక్షన్స్కి వెళ్తామంటూ వారి అధినేత ప్రకటించారు. ఇప్పుడు జనం నవ్వుకుంటున్నారు. మావిగన్ పేరు చెప్తే చాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అయినా సరే మేము వెనక్కే తగ్గమంటూ వైసీపీ నేతలు జనం నవ్వుకుంటున్నా మాకేంటి అన్నట్లుగా అదే రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఇంకా అదే విధానానికి కట్టుబడి ఉన్నామంటూ ముందుకు వెళ్తూ కుట్రలు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకటే చాలా క్లియర్గా ఉన్నారు. రాజధాని అభివృద్ధి చేయడంతో పాటు పరిశ్రమలు తీసుకురావడం, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం, రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతమో కాదు అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసే విషయం పైన దృష్టి పెట్టారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అభివృద్ధి చేస్తూ వెళ్తున్నారు. విశాఖకు సంబంధించి ఐటీ పరంగా, ఇటు రాయలసీమకు సంబంధించి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కావచ్చు, ఇలా సర్వతోముఖ అభివృద్ధి మీద రాష్ట్రంలో ప్రభుత్వం దృష్టి పెట్టిందనేది ప్రభుత్వం చాలా క్లియర్గా పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కృష్ణకాంత్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి.